హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి R15V4 అనమాట. ఇది బ్రోది చాలా బాగా వెళ్తుంది బండి అయితే. బాగుంది V4 వర్షన్. పికప్ గట్ట అయితే చాలా బాగుంది. నా బండి మీద బాగానే వెళ్తుంది బండి, కాకపోతే సీట్ అడ్జస్ట్మెంట్ హ్యాండిల్ బార్దే కొంచెం కిందకి మరీ ఒంగొని వెళ్ళాల్సి వస్తుంది. మనం ఏ బండి ఎక్కినా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ బండికి కూడా ఏబిఎస్ ప్రాబ్లం ఉన్నదనమాట. ఈ బండి కూడా ఏబిఎస్ ఆన్ అయ్యే ఆఫ్ అయ్యే ఉంది, లైట్ ఆన్ అయ్యే ఉంది. ఏ బండి ఎక్కినా కూడా, నా బండి ఒకటి, మదన్ బ్రో బండి ఒకటి, ఇంకా మా ఫ్రెండ్ మోపున్నాడు ఆడి బండి ఒకటి, అన్నీ ఏబిఎస్లు ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు. మా పళ్ళకి మాత్రమే పోతున్నాయి ఏబిఎస్. టీసీఎస్ ఆన్ చేస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం స్కిడ్ అవ్వదు, కానీ బ్రేకింగ్ చేస్తే మాత్రం స్కిడ్ అయిపోద్ది, ఎందుకంటే ఏబిఎస్ ఆఫ్లో ఉన్నది. అది చాలా బాగా వెళ్తుంది. 4th గేర్లో 100 అలా వెళ్తుంది. బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా మన వీడియోస్ కూడా ఈ మధ్య యూట్యూబ్లో పెట్టడానికి సరిగ్గా అవ్వట్లేదు. పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర కెమెరా లేకపోవడం వల్ల ఎవరైనా ఇస్తే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ కెమెరా అంటే అడిగేసి తీసుకొని మళ్ళీ అలాగే వీడియో క్రియేట్ చేసి డేటా మొత్తం చేసుకొని వచ్చేసరికి టైం పట్టేస్తుంది. చూద్దాం, మనం కూడా ఇంకో కెమెరా తీసుకున్నంత వరకు ఇబ్బంది అయితే తప్పదు. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అట V4. అప్రాక్స్గా 45-47 ఇస్తుంది అట ఈ బండి అయితే. టాప్ స్పీడ్ ఎంత అనేది తెలీదు, మనం కూడా ఇప్పటివరకు వెళ్ళదు. నేను హైయెస్ట్ వచ్చింది అయితే ఇప్పుడు 130 129 ఎంత వచ్చింది, సరిగ్గా చూడలేదు నేను కూడా. ఈ బండి కూడా అలా వీడియో చేద్దాం అనేసి తీసుకొని వచ్చాను మార్నింగే. అటుపక్క నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏ వీడియో తీయలేదు, ఎందుకంటే ఈ బండి కండిషన్ ఎలాగున్నదో చూడటానికి, బ్రేకింగ్స్ గట్ట. ఇప్పుడు తెలిసిందే కదా, కెమెరా ఆన్ చేసినప్పుడు ఏం కనిపించదు, కెమెరా ఆఫ్లో మాత్రం అన్నీ కనిపిస్తాయి. అలాగే జరిగింది. వెంటనే అటుపక్క నుంచి వచ్చినప్పుడు క్రాస్ 100-110 ఉన్నాను, ఆటో ఎదురు వచ్చింది క్రాస్ చేయడానికి అనమాట. ఎలా వచ్చేసింది దగ్గర వరకు ఏబిఎస్ లేదు కాబట్టి దాని దగ్గర వరకు ఇలా అయిపోయింది బండి. చిన్న జరుగుతుంటే అవే పెద్దవి అయిపోతాయి. చూద్దాం స్పీడ్ మీటర్ హై స్పీడ్ ఎంత వెళ్తుందో చెక్ చేద్దాం అంటే ఇక్కడ అవ్వదు. కొత్త రోడ్డు ఒకటి వేసారు, బాగుంది. ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు వీడియోస్ చేయడానికి అవుద్ది, పెట్టడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కానీ పెద్ద వీడియోలు కూడా పెట్టాలి. పెద్ద వీడియోలు పెట్టిన చిన్న వీడియోలు ఎవరు చూడట్లేదు సరిగ్గా. అదే పెద్ద లాంగ్ వీడియోస్ అంటే ఇంకా అస్సలు చూడరు. చూద్దాం ఒకసారి V4 ఎంత వెళ్తుందో టాప్ స్పీడ్. 5th గేర్లో ఉన్నా, 70-75 స్టార్ట్ చేసాం. ఇలాగనమాట ఏబిఎస్ లేకపోతే ఎక్కడ ఆగాలంటే అక్కడెక్కడో పంపు చేసుకోవాల్సి వస్తుంది. $150 ఎంత లేదు, 50 ఇయర్ ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా క్లియర్ చేసేది అంత. 4th గేర్
ఓకేనా? ఆహాహాహా అవ్వట్లేదు ఇక్కడ. మదన్ బ్రో జిమ్కి వెళ్ళి వస్తున్నాడు. 5th గేర్ 130 వెళ్తుంది. ఇంకా వెళ్తుందేమో మ్యాక్స్, కానీ చూడడానికి అవ్వట్లే. యా నేనే వ్లాగింగ్ ఏ ఆయా ఏ మదన్ బ్రో వెనక్కి వెళ్ళిపోతుండు. ఇంటికే టెస్ట్ చేస్తున్నాం ఎంత వెళ్తుందని. బాగానే వెళ్తుందిరా బ్రో. ఇది 5th గేర్లో 130 వెళ్ళింది. 130 వెళ్ళింది, ఇంకా వెళ్తుంది. మిమ్మల్ని చూసి అయిపోయాను. ఇచ్చేద్దాం. దీనికి ఏబిఎస్ ఒకటి పని చేయట్లే. స్మూత్గా వెళ్ళిపోతుంది జారుకొని బ్రేక్ కొడితే. ఎందుకు ఇది బాగుంటుంది నీది, కాకపోతే నొప్పి దెబ్బతే అంతే. మామూలుగా వీడియోస్ అలా పెట్టుకుందామని. R1 అమ్మ మన బ్రోది. మొన్న ఇక్కడే కదా యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయినట్టున్నది. సరే అయితే బాయ్, కలుద్దాం. ఎక్స్చేంజ్ షోరూమ్గా అదొకటి ఉన్నట్టుంది 250. సరే, ఫుల్ మైలేజ్ వస్తుంది. ఇది 400 బాగా వస్తుంది. సరే అయితే బాయ్. ఆ R1 అమ్మ కూడా బాగుంటుంది బ్రో. మనోడు మనకి ఇస్తాడు ఆ బండి. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో చూసి అది కూడా టెస్ట్ రైడ్ వేయాలి. అలాగా V4 అయితే టాప్ స్పీడ్ చెక్ చేయడానికి కావలేదు, కానీ చాలా బాగా వెళ్తుంది మా వాడిది. 5th గేర్ 130 క్రాస్ అయింది, ఇంకా వెళ్తుంది, కానీ ట్రాఫిక్ కాబట్టి వెళ్ళకూడదంత. జస్ట్ ఏదో చూపెట్టాలనే కానీ వెళ్ళాం. మనం ఎప్పుడు అంత స్పీడ్కి వెళ్ళాం. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కాలేజీలో చదివాను నేను ఒకప్పుడు. కాలేజ్ ఉన్నదో ఇచ్చేసారో మనకు తెలియదు, కానీ సరే ఇక్కడతో ఈ బ్లాగ్ ఇంకా క్లోజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.